ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న తమను రెగ్యులైజ్ చేయాలి అంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. వారు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికి 5వ రోజుకు చేరుకుంది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో తమ డిమాండ్లు వినిపిస్తూ వారి నిరసనను కొనసాగించారు. గత ఏడాది కాలంగా పీఎఫ్ కట్ చేయడం నిలిపివేశారని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. 2022 మార్చి తర్వాత ఇన్సెంటివ్స్ కూడా నిలిపివేశారని వాపోయారు. పై అధికారులకు తమ గోడు వినిపించుకున్నా పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వి స్వాతి. నేను టీ నగరపాలెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మేము ఫస్ట్ నోటిఫికేషన్లో ఫస్ట్ బ్యాచ్ వచ్చిన సిహెచ్ఓస్ అండి. మేము ఇప్పటికీ 6 years నుంచి జాబ్ చేస్తూ ఉన్నాము. ఇది 7th year. మేము ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసిన మినిమమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసిన ఎవరికైనా సరే పిఎఫ్ అన్నది కట్ అవుతుంది. మాకు ఫస్ట్లో పిఎఫ్ కట్ అయిందండి. ఇప్పుడేమో పిఎఫ్ అన్నది ఒక 1 year నుంచి ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారు అన్నది కూడా మాకు తెలియదు. ఇంకేంటంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం 6 years కంప్లీట్ చేసిన వాళ్ళని పర్మనెంట్ చేయాలండి. అందుకని చెప్పేసి మాకు 6 years కంప్లీట్ అయ్యాయి కాబట్టి మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మార్చ్ 2022 వరకు మాకు శాలరీ విత్ ఇన్సెంటివ్స్ వచ్చాయండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఇన్సెంటివ్స్ అన్నవి రావట్లేదు, టైమ్లీ రావట్లేదు. వచ్చినా సరే మ్యాట్రిక్స్ అని పెట్టి మాకు చాలా కోతలు విధించారండి. అందుకని చెప్పేసి మాకు ఏ బేస్ మీద మాకు మ్యాట్రిక్స్ పెట్టి ఎలా కట్ అవుతుందో కూడా తెలియట్లేదు. 15,000 అన్న మాకు ఇన్సెంటివ్స్, కానీ 15,000 కూడా మాకు రావట్లేదు. 5,000 అని 7,000 అని చెప్పేసి కట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ వాళ్ళని అడుగుతుంటే మాకు తెలియదమ్మా, స్టేట్ వాళ్ళని అడగాలంటున్నారు. స్టేట్ వాళ్ళని అడుగుతుంటే మాకు సంబంధం లేదంటున్నారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. అందుకని చెప్పేసి మాకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ మా వర్క్ బేస్ చేసుకుని ఇస్తామంటున్నారు. మేము ఎవ్రీ వర్క్ చేస్తున్నామండి. కోవిడ్ టైంలో కూడా మేము వర్క్ చేసాము. సెంట్రల్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము మా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేము అమలు చేస్తున్నాము. గవర్నమెంట్ పెట్టే ప్రతి సర్వే కూడా మేము ఏ సర్వే, మా సర్వే అయినా సరే ఫీల్డ్ లెవెల్లో ఏ సర్వే అయినా సరే మేము ప్రతి ఒక్క సర్వే ఫీల్డ్ లెవెల్లో మేము చేస్తున్నామండి. అందుకని చెప్పేసి మా ఇన్సెంటివ్స్ని మాకు బేస్ చేసుకొని మీరు ఇస్తానని 15,000 మాకు పూర్తిగా ఇవ్వాలి, లేదు అంటే 40,000 ఫిక్స్డ్ పే అన్నా చేయమని అడుగుతున్నామండి. ఇది మా కోరికలు కాదండి, మా హక్కులనే మేము అడుగుతున్నాము. మళ్ళీ రెగ్యులర్ చేయాలి, ఈపీఎఫ్ఓని అమలు చేయాలి, పెండింగ్ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయాలి. ఎన్హెచ్ఎంలోని 189 క్యాడర్స్ ఉంటే 188 క్యాడర్స్కి మొత్తము అన్నది 23% హైక్ ఇచ్చారండి. మా ఒక్క క్యాడర్నే వదిలేశారు. ఎందుకు మరి వదిలేశారో మాకు కూడా తెలీదు. మేము చాలా అడిగాము. ఇది ఒక్కరోజు కూర్చొని చేసిన ధర్నా కాదండి. మేము చాలా స్ట్రగుల్ అయ్యి చాలా రిప్రజెంటేషన్స్ సిఎఫ్డబ్ల్యూకి ఇచ్చి చాలామందిని అడిగి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక మేము రిప్రజెంట్ ఇచ్చి అలసిపోయి ఇప్పుడు లాస్ట్ స్టెప్ కింద గవర్నమెంట్కి మా బాధల్ని మా హక్కుల్ని మేము రిక్వెస్ట్ చేయాలని చెప్పి వచ్చిందే తప్ప యాంటీ గవర్నమెంట్గా కానీ గవర్నమెంట్ యాజిటేషన్ అయితే కాదండి. మా కోరికలు కాదండి, మా హక్కుల్ని గవర్నమెంట్ మాకు ఇవ్వాలి, మా బాధని గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి మా రిక్వెస్ట్ని మీరు పంపిస్తారని మేము మీకు అభ్యర్థన చేస్తున్నామండి. థ్యాంక్ యూ.